పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని చిన్నాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు కుమారుడు సింహాద్రి రామచరణ్ తో కలిసి పేర్ని కిట్టు గ్రామంలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ కన్వీనర్ సోంటి ఫరీద్, తోటా వాసు, జన్ను రాఘవ, జంపన సుబ్రహ్మణ్యం, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ ని చెత్తకుప్పలో బయటపడ్డం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లో భద్రంగా ఉండాల్సిన మచిలీపట్నం జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ చెత్తకుప్పలో దొరకడంపై కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టరేట్ లో సమాచార శాఖ డీడీని కలిసి కొల్లు రవీంద్ర వివరణ కోరారు. 10 రోజుల క్రితం ఆఫీసులో ఫైల్ మిస్ అయిందని రవీంద్రకు సమాచార శాఖ డీడీ ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని తెలిపిన డీడీ వివరించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ ఘటన ద్వారా అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు నాయకులు కళ్లు తెరవాలి అని, జర్నలిస్టుల న్యాయమైన కోరికల కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలుగా మరి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. చివరికి పాత్రికేయులను కూడా మోసం చేస్తూ చివరికి ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు జీవో ఇచ్చారు. 10 రోజుల నుంచి ఫైల్ కనపడతలేదు. ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైలే కనపడకుండా నిన్న కలెక్టరేట్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెట్టినటువంటి సంతకం పెట్టినటువంటి తీర్మానం కాపీని చెత్తకుప్పలో పడేశారంటే కలెక్టరేట్ గోడ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో. ఇది ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోంది. ఇది విలేకరుల మీద కక్షతో చేస్తా ఉన్నారా, లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి చేస్తా ఉన్నారా? 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 40-60 రేషియోలో ఇస్తామని చెప్పి అనేక సార్లు విలేకరులు మోసం చేసి గతంలో మేము ఇచ్చినటువంటి పట్టాలు, ఆ రోజున మేము ఒరిజినల్ పట్టాలు తయారు చేసి స్థలాలకు ఇస్తే స్థానిక మాజీ ప్రజాప్రతినిధి, శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యేగా మరి రేపు ఎలక్షన్స్ వరకు ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పేరు నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఉండి విలేకరులకు కూడా ఇక్కడ స్థలాలు ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారంటే ఇవాళ మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైల్స్ని ఇవాళ మిస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే తన అనుయాయుల్ని ఇక్కడ అవుట్ సోర్సింగ్లో పెట్టినటువంటి వ్యక్తులు బ్లాక్మెయిలింగ్తో, ఎందుకంటే మొన్న మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే 10 గంటలకి 11 గంటలకి మరి ఒక ప్రెస్ నోట్ వచ్చేసింది. ఇక్కడ విచారణ అయిపోయింది, విచారణ అయిపోయి ఏమి తప్పిదాలు లేవని చెప్పేశారని చెప్పి జేసీ గారు చైర్మన్గా ఆవిడ 11 గంటలకు వచ్చారు. దాదాపు 1 గంటకి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. 1 గంటకి ఆవిడ అక్కడి నుంచి బయటకు వెళ్తాం జరిగింది. విచారణ నేను ఇది ఖచ్చితంగా విచారణ చేస్తాను, రేపు ఉదయం కలెక్టరేట్ రండి అని చెప్పి మేడం గారు పాత్రికేయ సోదరుల సమక్షంలో చెప్పారు. కానీ ఆ నోట్ ఏంటంటే అసలు ఏమీ లేదు, ఇక్కడ విచారణ జరిగిపోయింది, అంతా ఏమీ లేదని చెప్పి మరి ఒక డీడీ గారు ఇచ్చారంటే, సమాచార శాఖలో ఉన్నటువంటి జిల్లా అధికారి ఇచ్చారంటే అసలు ఏం జరుగుతూ ఉందో ఒకసారి ప్రభుత్వం ఏ రకంగా మభ్యపెడతా ఉందో ఒకసారి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. నేను అధికారులు కూడా చెప్తున్నా, ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది, షెడ్యూల్ ఇచ్చారు, ఇంకా మీరు వారికి తొత్తులాగా వ్యవహరిస్తామని ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నేను కలెక్టర్ గారు మరి జేసీ గారిని ఇక్కడ విచారణ అధికారిగా వేశారని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా విచారణ అధికారిని పూర్తిగా విచారణని 1 or 2 డేస్లో పూర్తి చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటే ఇంకా చాలా ఫైల్స్ మిస్ అయిపోయాయంటే ఒకసారి చెక్ చేసుకోమని కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను. దీని మీద వాళ్ళుగా న్యాయం చేయని పక్షంలో రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దీనికి అనుకున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్క విలేకరు సోదరుడికి మేము ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఈసారి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తాను కూడా. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతి భద్రతలు కాపాడుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ అద్నాన్ నయీం తెలిపారు.
ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజబాబు ఎస్పీ అద్నాన్ నయీం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. దీని ప్రకారం లైసెన్స్ పొందిన ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు కొత్తగా ఆయుధాల లైసెన్సుల జారీపై నిషేధం అమలు చేయాలన్నారు. ఈ అంశంపై సమీక్షించుటకు జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి లిక్కర్ లైసెన్సులు జారీ నిషేధం అమలు చేయాలని, మద్యం ఉత్పత్తి మరియు సెంట్రల్ స్టాక్ పర్యవేక్షించి రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ జిల్లాలో 153 మంది ఆయుధ లైసెన్సు కలిగి ఉన్నారని, వీటిలో ఇప్పటి వరకు 132 ఆయుధాలు పోలీస్ శాఖ వద్ద డిపాజిట్ చేసుకోవడం జరిగిందన్నారు. బ్యాంకుల వద్ద టోల్ గేట్లు వంటి వాటికి మినహాయింపు ఉంటుందని, ఇవి కాక మిగతా ఆయుధాలన్నీ వెంటనే స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని డివిజనల్ పోలీసు అధికారులకు సూచించారు. మనకి ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇది సెకండ్ మీడియా బ్రీఫింగ్. సో ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే మన కలెక్టరేట్లో కంప్లైంట్ మేనేజ్మెంట్ సెల్ పెట్టాము. అందులో డైలీ బేసిస్లో రిపోర్ట్స్ వస్తున్నాయి, వాటిని కూడా మనం రిజాల్వ్ చేస్తున్నాము. దాని నెంబరు డే వైజ్ కూడా మీకు ఒక షీట్లో ఎవ్రీడే ఎన్ని సివిజిల్ కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని 150 కాల్ సెంటర్కి వచ్చినాయి, అండ్ ఎన్ని గ్రీవెన్సెల్కి వచ్చినాయి, ఎన్ని మనకి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి సిఇఓ దగ్గర నుంచి వచ్చినాయి కంప్లైంట్స్ ఏమున్నాయని కూడా మీకు డైలీ బేసిస్లో ఒక షీట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు కంటిన్యూగా మీరు అప్డేట్లో ఉంటారు. మనకి అనౌన్స్మెంట్ అయిన తర్వాత 72 గంటల్లో చేయవలసినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు 3 గంటల కల్లా మనకి 72 అవర్స్ క్లోజ్ అవుతుంది. సో దానికి సంబంధించి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, నెససరీగా మనం చేయవలసినటువంటి డూస్, డోంట్స్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మొన్న అనౌన్స్ అయిన తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని నిబంధనలు ఆర్మ్స్ గురించి, ఆర్మ్స్ లైసెన్సెస్ గురించి, అదేవిధంగా ఫీల్డ్లో ఎంసీసీ రిలేటెడ్ ఐటమ్స్, దానికి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి చేసుకోవచ్చు, లేదంటే కనుక ఏ ప్రొవిజన్స్ ప్రకారం to ensure that law and order protocol, all things are in order. Free and fair election and peaceful election. అందరికీ ఓటర్స్కి నో ప్రాబ్లం వచ్చేస్తే అట్లాగే పరిస్థితుల్లో అందరు పార్టీస్కి how they will able to campaign or to go around voters asking for votes. Nobody should face any problem. Voters also should not be any unnecessarily intimidated or lured. దానికి సంబంధంగా what all precautions are there, what all sections of law are there, మన తరఫున వాళ్ళు ఆల్రెడీ మన జిల్లాలో సెక్షన్ 144 ప్రొక్లమేషన్లో ఉంది. సో అన్ని నోబడీ క్యాన్ క్యారీ ఆన్ విత్ వెపన్స్, లైసెన్స్ కానీ అన్లైసెన్స్ కానీ అందరూ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆల్ విచ్ అన్లైసెన్స్ ఎనీవేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు వస్తుంది. లైసెన్స్ పేపర్ కూడా అందరూ ఇప్పుడు వీ హ్యావ్ సీల్ బారింగ్ ద వెపన్ విచ్ ఆర్ విత్ ద బ్యాంక్. ఈ ఎలక్షన్ కమిషన్ ప్రకారం అలౌ డ్యూటీ లైసెన్స్. ఈ సందర్భంగా కూడా దే నీడ్ టు టేక్ ఎగ్జామ్షన్ ఒక స్క్రీనింగ్ కమిటీ తగ్గిస్తారు. నేను ఇప్పుడు ఎంసీసీ ఆల్రెడీ అమల్లో ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అప్లై అవుతున్నారు. ఐపీసీ సెక్షన్ 171, సెక్షన్ 125 సెక్షన్ చాలామంది అదర్ సెక్షన్స్ ఆర్ దేర్. డీటెయిల్గా ప్రశ్నలు చూస్తున్నాం మీకు. సో వాట్ ఆల్ ప్రికాషన్స్ ఆర్ దేర్ ఫర్ పబ్లిక్, ఫర్ పొలిటికల్ లీడర్స్, ఫర్ ఆఫీసర్స్, అందరి కోసం గైడ్లైన్స్ క్లియర్గా ఉంది. సో ఆల్ ఆఫ్ దెమ్ వీఆర్ బీయింగ్ ఫాలోడ్. ఇప్పుడు ఆన్లైన్ అడ్మినిస్ట్రేషన్ పెడన తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెడన తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లి గ్రామంలో విజయ గణపతి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ సభ్యులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాగిత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బంటుమిల్లి గ్రామ ప్రజలే కాకుండా మండలంలో అనేక గ్రామాల్లో తాగునీరు సమస్యలు ఉన్నాయని, తాను అధికారంలోకి రాగానే ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తానన్నారు. బంటుమిల్లిలో దివంగత నేత కాగిత వెంకటరావు సమయంలో డ్రైనేజీకి 3,90,00,000 రూపాయలతో పనులు ప్రారంభించారని, తెలుగుదేశం ప్రభుత్వం మారి
వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయని, తాను అధికారంలోకి రాగానే డ్రైనేజీ పనులు పునః ప్రారంభిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నట్లు కాగిత ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోనపురెడ్డి వీరబాబు, జనసేన నాయకుడు ర్యాలీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బండ్రెడ్డి ఆంజనేయులు, బొడ్డు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల వైసీపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు తప్ప ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధికి నోచుకోకుండా సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున మేము ఈ రోజున ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కానివ్వండి, ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి లక్ష్యం తోటి ప్రజలందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రోజున విపరీతమైనటువంటి పన్నుల భారంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా మరి అభివృద్ధి అనేది లేదు. అదేవిధంగా కేవలం కక్ష పూర్తి ధోరణితో పాలన చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఏదైతే ప్రజాగళం కార్యక్రమం జరిగిందో, మరి మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి హాజరైతే పూర్తిగా అక్కడ భద్రతా వైఫల్యం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఒక ముఖ్యమైనటువంటి భారీ బహిరంగ సభకు వస్తే ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా మరి ఏ విధంగా వ్యవహరించిందో మనం చూస్తూ ఉంటే వీరు ఏ విధంగా పాలన చేస్తూ ఉన్నారు దీన్ని బట్టే తెలుస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రికే సరైనటువంటి భద్రత కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకి 5 సంవత్సరాల్లో ఏం చేసిందో. వైసీపీ పాలనలో ఇబ్బందులకు గురైన కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనేరు సెంటర్లో ముఠా కార్మికులు, రుస్తుంబాద గాంధీబొమ్మ శివాలయం సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. పలువురు కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రవీంద్ర దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాయడం వల్ల కార్మిక వర్గాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పస్తుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని మళ్లించడం ద్వారా తీవ్రంగా నష్టపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, రొండి కృష్ణ యాదవ్, బీజేపీ నాయకుడు బొమ్మిడి గణేష్, కార్పొరేటర్ సమతా కీర్తి, మాజీ కౌన్సిలర్ నాలి మాధవ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బందర్ నియోజకవర్గంలో కార్మిక సోదరులందరూ కూడా ఉదయం నుంచి కలుసుకోవడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు పడినటువంటి కష్టం, శ్రమ, మరి పనులు లేక పడినటువంటి ఇబ్బందులు, కుటుంబాలు, కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కరోనా సమయంలో కోల్పోవడం కానీ, మరి పస్తులతో ఉంటున్నామని చెప్పి వాళ్ళు పడుతున్నటువంటి వేదన చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ మరి ఈ ప్రభుత్వంలో కేవలం పథకాల పేరుతో కనీసం బయటకు వచ్చి చెప్పడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి చేసి, ఇవాళ ఇసుక లేని కారణంగా బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా రోడ్డున పడిపోయారు. పనులు లేవు. వారానికి ఒకరోజు పని జరిగితే కష్టం అయిపోతుందని చెప్తున్నారు. ఒక పక్క చూస్తేనేమో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఒక పక్క చూస్తేనేమో వైద్యం సహాయం సరిగ్గా అందట్లేదు. గతంలో ఏదైనా ప్రమాదం జరిగితే చంద్రన్న బీమా వచ్చి ఆ కుటుంబానికి కొంత ఆదరణ అనేది ఆధారంగా ఉండేది. ఇవాళ చంద్రన్న బీమా లేకుండా చేశారు. అంటే పేరు మార్చుకోవచ్చు, ఏదో ఒకటి బీమా, ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు కల్పిస్తే ఆ కుటుంబానికి ఒక ధైర్యం, భరోసా ఉంటుంది. ఇవాళ అవి లేకుండా చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉదయం ముఠా కార్మికులు కూడా నిజంగా పనులు లేక, మరి ఎందుకంటే బయట వ్యాపారం నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ జరిగి పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ అది లేదు. లారీలు తిరగట్ల, ఒక పక్క ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి G+3 కూడా ఒక ఉద్దేశపూర్వకంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు పేరు నాని గారు కక్ష సాధింపుగా వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చి, వాళ్ళకి ఆ రోజు మున్సిపాలిటీలో డ్రా తీసి వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. 25,000, 30,000, ₹1,00,000 కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కట్టుకుంటే ఆ ఇళ్ళు ఇస్తా కూడా మనసు రాలేదంటే ఏం చెప్పాలి? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మీకు లేవు,
మీకు కావాలంటే సెంటు పట్టా తీసుకోండి అని కొంతమందికి, పోనీ ఆ డబ్బులు అంటే ఆ డబ్బుల గురించి కూడా చెప్పనటువంటి పరిస్థితి. నేను వాళ్ళందరూ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, మీరు ఎవరు కూడా ఆధారపడద్దు. నిజమైనటువంటి మరి ఆ రోజున స్వచ్ఛంగా మరి వాళ్ళు ముందుకు వచ్చి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కటి 15-20 లక్షల రూపాయలు ఖరీదు చేసి ఇల్లు ఇవ్వడానికి కూడా వీళ్ళకి మనసు రాలేదు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తారు. ఈరోజు మచిలీపట్నం చుట్టుపక్కల సెంటర్లో ఉన్నటువంటి ముఠా కార్మికులు, అలాగే గాంధీబొమ్మ సెంటర్లో భవన కార్మికులు, పెయింటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న కష్టాలు, ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేక పడుతున్న బాధల గురించి చెప్తున్నారు. నిజంగా పేదవాళ్ళు పడుతున్న బాధలు ఇంత అంత కాదు. కనీసం వాళ్ళు పొద్దునుంచి కష్టపడి సాయంత్రం ఏదో మందు అలవాటు ఉంటుంది, కాయ కష్టం చేస్తున్న వాళ్ళకి అది తాగుదామంటే కూడా తాగిన వాళ్ళే దగ్గర చాలామంది చనిపోయారు. కుటుంబం అంతా కూడా కష్టాల్లో ఉంది. ఏంటంటే ఆ మందు సొంత తయారీ వాళ్ళది, ఆ జగనన్న బ్రాండ్, ఆ బ్రాండ్లో తాగడం వల్ల దాంట్లో క్వాలిటీ లేకపోవడం వల్ల అనారోగ్యాలు పాలైపోయి చాలామంది చనిపోయారు. వాళ్ళ కరోనాలో కోల్పోయిన వాళ్ళు ఎన్నో ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇవన్నీ కూడా గుర్తించాలి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా పథకాలు కానీ ఇళ్ళు కానీ అన్నీ కూడా మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాం. మేము జనసేన తెలుగుదేశం వస్తే వైఎస్ఆర్సీపీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే అందరూ మా బిడ్డలే, అందరికీ కూడా న్యాయం చేస్తాం. ఎందుకంటే అదంతా ఎలక్షన్ వరకే, తర్వాత అందరూ కూడా మంచి భావం కలిగి ఉంటాం, అందరికీ కూడా హెల్ప్ చేస్తాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. నియంత పాలన అడిగిన వాళ్ళ మీద కక్ష కడతాం, వాళ్ళ మీద కోపాలు పెంచుకుంటాం. కుర్రోళ్ళు ఎక్కడన్నా బ్యానర్లు కడితే, నిన్న బ్యానర్లు కడితే 2వ వార్డులో కుర్రోళ్ళని కొట్టారు 20 మంది వెళ్ళి. ఇదే మీరు చేసేది? ఇవాళ మీరు కొడతారు, రేపు వాళ్ళు కొడతారు, ఎల్లుండి మీరు కొడతారు. ఇదేనా నేర్చుకుంది మీరు? రాజకీయం అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు మన బిడ్డ అనుకోవాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మానుకోవాలి. ఇంకా పాత పద్ధతుల్లో మీరు రాజకీయాలు చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. మీ అమ్మాయి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మచిలీపట్నంలో పలు మెయిన్ కూడల్లో కానీ ఇక్కడ ఉన్న మన మచిలీపట్నం గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న కార్మికులందరినీ కూడా కలిసి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళ పడుతున్న ఇబ్బందులు ఏంటి, మీకు ఏం కావాలో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కొల్లూరు రవీంద్ర గారు కానీ అట్లాగే మన రామకృష్ణ గారు, బండి రామకృష్ణ గారు కానీ వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ సమస్యలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, అట్లాగే ఇసుక కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చెప్తాం. కానీ అట్లాగే కార్మికులు G+3 ఇల్లు కడితే మాకు G+3 ఇల్లు తొలగించి మామూలు ఖాళీ స్థలాలు ఇచ్చారు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఇల్లు కట్టించేయండి అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల పథకాలు కూడా ప్రజలకు చేరువ చేసి వాళ్ళందరికీ కూడా సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున అందరికి కూడా హామీ ఇస్తూ జరుగుతుంది.